ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న ఫీమేల్స్ మాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ ఐయుఐస్ తీసుకోవచ్చు, లేదా డాక్టర్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఐయుఐస్ సజెస్ట్ చేస్తారు సక్సెస్ రేట్ కోసం. సో దీనికి మస్ట్ ఫోర్మోస్ట్ ఫ్యాక్టర్ మనం ఎందుకు ఐయుఐకి వెళ్తున్నాము అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది కాకుండా పేషెంట్ ఏజ్, హస్బెండ్ స్పర్మ్ కౌంట్, ఏఎంహెచ్ లెవెల్స్ ఇవన్నీ కూడా చూసుకొని కామన్గా డిసైడ్ అయ్యి అప్పుడే నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేది మనం డిసైడ్ చేస్తాము. సో సపోజ్ చెప్పుకోవాలంటే లెస్ దాన్ 35 ఇయర్స్ ఆర్ 35 ఇయర్స్ ఉన్న ఫీమేల్కి ఏఎంహెచ్ లెవెల్స్ బాగుండి, హస్బెండ్ స్పర్మ్ కౌంట్ కూడా పెద్ద ఇష్యూస్ లేకుండా, ట్యూబల్ ఫ్యాక్టర్స్ కూడా ఏమీ లేవు అంటే జనరల్గా మనం 3 సైకిల్స్ లేదా మ్యాక్సిమం రిక్వెస్ట్ చేస్తే 4th సైకిల్ వరకు మనం ట్రై చేస్తాము. అదే 35 ఇయర్స్ అబవ్ ఆర్ 40 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు, ఏఎంహెచ్ లెవెల్స్ కాంప్రమైజ్ అయిన వాళ్ళు, అదర్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ అంటే ట్యూబ్స్ సింగిల్ ట్యూబ్ ఉండేవాళ్ళు, లేదా పీసీఓడి అసోసియేటెడ్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మనం 2 to 3 సైకిల్సే సజెస్ట్ చేస్తాం. సో ఇదొక ఫ్లక్చువేటింగ్ డెసిషన్ అనమాట. సో మనకున్న అదర్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి దాన్ని బట్టే మనం నెంబర్ ఆఫ్ ఐయుఐస్ అనేది డిసైడ్ చేస్తాము. 3 కాకపోతే 4 చేసుకోవచ్చు కదా అని ఆర్గ్యూ చేసే కొంతమంది ఉంటారు. మనకు యాక్చువల్లీ ఒక్క ఐయుఐ సైకిల్లో ఓన్లీ 10 to 20% ఆఫ్ సక్సెస్ రేట్ అనేది కనబడుతుంది. సో 3 సైకిల్స్ ఫెయిల్ అయినప్పుడు 4th సైకిల్ ఫెయిల్యూర్ ఛాన్స్ అనేది ఆటోమేటిక్గా ఇంకో 10% యాడ్ అవుతుంది, కానీ దాని సక్సెస్ రేట్ అనేది మనకి ఎప్పుడు డబల్ కాదు. సో గుడ్డిగా ఇంకొక సైకిల్కి నేను ఐయుఐకి వెళ్తాను అన్నప్పుడు దాని ఫైనాన్షియల్ పార్ట్, ఆ పేషెంట్ ట్రామా అంటే లైక్ మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ కూడా ఆలోచించుకొని మనం సక్సెస్ రేట్ చూసుకొని నెక్స్ట్ ఐయుఐకి మనం డెసిషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో జనరల్గా ఓవరాల్గా మనం సజెస్ట్ చేసేది 3 సైకిల్స్ ఆఫ్ ఐయుఐ. థ్యాంక్ యూ.